చంద్రబాబు హామీలకు వస్తే ఆయనదొక మోసం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అది చేశాడు. చెప్పినే కాకుండా ఆసరాని, కాపునేస్తమని, చిరు వ్యాపారులకు 10,000 ఆటో వాళ్ళకి 10,000, ఆటో వాళ్ళకి 10,000, బార్బర్ షాపులకు 10,000, ప్రతి ఒక్కరికి చేతి వృత్తులందరికీ అవన్నీ ఆయన చెప్పకుండా, ఎందుకంటే ఇంకా ఎవరికన్నా ఇవ్వాలేమో వెల్ఫేరు, ఇంకా ఎవరన్నా వెనకబడ్డారేమో అంటే ఆయన ఆలోచన ఎట్టుంటుందంటే ప్రతి కుటుంబం ఎదగాల, ఆ ఎదిగే క్రమంలో మనం కొంత చేయూత ఇవ్వాలా. ఇస్తే వాళ్ళు కొంచెం నిలదొక్కుంటారు. వాళ్ళు నిలదొక్కుంటే ఆటోమేటిక్గా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది, వాళ్ళ వ్యాపారం కొంచెం కుటుంబాలు అప్గ్రేడ్ అవుతాయి, శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది, తలసరి ఆదాయం పెరుగుద్ది, పిల్లల చదువులు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు అని ఆయన ఆలోచించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మన వాళ్ళు గురించి చెప్తా ఉన్నారు విద్యా వైద్యం గురించి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్లో నిర్లక్ష్యం చేసి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లందరికీ వేరే పనులు చెప్తూ ఇళ్ళమ్మడి తిరిగి సర్వే చేయమన్నాడు. రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులని టీచర్లు చెప్పేవాడు. ఈ పిల్లలందరినీ మానవహారం అని చెప్పి రోడ్ల మీద నిలబెట్టి సున్నం కొట్టించి రోడ్ల మీద నిలబెట్టి ఎండలో నిలబెడుతుంటే పిల్లలకు చదువు అబ్బేది కాదు, చెప్పడానికి మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. విధి లేని పరిస్థితుల్లో వేలకు వేలు ఫీజులు కట్టిస్తా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మన ప్రైవేటు స్కూళ్ళకి పంపించాల్సి వచ్చింది. ఆయన ఈ నారాయణ, ఆయన వాటాదారులు నారాయణ, చైతన్య ఇలాంటి సంస్థలు ఒక దోపిడికి దారితీసి చంద్రబాబు గారి పాలన గుండా. అదేవిధంగా వైద్యం కూడా ప్రభుత్వ వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంత్ చేయకుండా వాటికి ఇవ్వాల్సినది వాటికి ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ప్రతిదీ బాధ్యత నుంచి తప్పించుకోవటం, ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని వెనక్కి వచ్చి మరి ఆ డబ్బేం చేసేవాడు అర్థం కాదు. పరిశ్రమలన్నీ అమ్మేసేవాడు. ఏంటి ఆయన సంపద సృష్టించేది? రాష్ట్రానికి ఉన్న పరిశ్రమలు అమ్మేశాడు. ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ పెట్టి వాళ్ళని ఏపక తింటాడు. మరి ఎట్టా అబద్ధాలు చెప్తాడో. ఇప్పుడు నవరత్నాలు అన్నది సూపర్ 6 అన్నాడు. పథకాలే అమలు కావట్లేదంటే మీకు 4 మంది ముందు కోస్తానని బెదిరిస్తున్నాడు. అంటే ప్రతి హామీ ఇచ్చి దానికి ఒక రెమెడీ ఆలోచించి పెట్టుకుంటాడు ముందుగానే. దీన్ని మనం ఎట్ట తప్పించుకోవచ్చు అని. గతంలో రుణమాఫీ అని చెప్పి రైతులు చెప్పి నేను మీకు ఒకేసారి చేస్తాననుకున్నారా అన్నాడు. అట్లానే డాక్రా రుణాలకు కూడా ఆడపిల్లలు మెల్ల పుస్తలు చూస్తే లేవు, నాకు జాలేస్తుందని చెప్పి ఆడవాళ్ళందరినీ మోసం చేసి నేను ఇస్తానన్నానా అంటాడు. అంటే ప్రతి హామీకి ఒక అప్పుడేమో అందంగా చెబుతాడు, తర్వాత పేచీగా మాట్లాడతాడు. అయినా కర్మ కొద్దీ ప్రజలు ఒక్కోసారి గెలిపిస్తుంటారు, ఆయన గెలుస్తుంటాడు, ప్రజలు మోసపోతూ ఉంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం అని, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం అని చూశాక మరింత మందికి అర్థమయ్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తూ ఉంటే వేల మంది ఎగబడుతున్నారు. ఎంత ఆంక్షలు పెట్టినా పోలీసులు కేసులు పెడతా ఉన్నా, ఎస్పీ సైతం కారు గడ్డ నిలబడుతున్నా ప్రజలు వెనక్కి తగ్గట్లా ఆయన మీద అభిమానాన్ని చూపించడానికి, ఆయన అవసరమని తెలియజేయడానికి జనం వస్తూ ఉంటే వాళ్ళ కూటమి నాయకులకి అర్థం కాల. వీళ్ళు ఇచ్చే హామీలు ప్రజలు నమ్మరని, అంటే ఎన్నికల్లో హామీలు నమ్మరని మా ప్రతి ఇంటికి ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు. నేను మీకు సన్నీ మన గ్రూప్లో పెడతాడు, తర్వాత కూడా మీకు అందరికి షేర్ చేస్తాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఇచ్చిన మేనిఫెస్టో మీకు మన ఫోన్లో వస్తుంది. దాంట్లో వాళ్ళిద్దరూ బాండ్ల మీద సంతకం పెట్టారు. అంటే నోటి మాట అయితే నమ్మరు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు పోండి అంటారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కింద సంతకాలు పెట్టారు. ఈ పై హామీలన్నిటికీ మేము గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళిద్దరు సంతకాలు పెడితే సంతకాలు చూసి ప్రజలు నమ్మారు కొంతమంది. అంతేకాకుండా వాళ్ళ వార్డు స్థాయి కార్యకర్తలు కూడా ఇళ్ళమ్మడి వచ్చి మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకి నెలకు 1500 కాడికి ఇద్దరికి 3 ఏళ్ళు వస్తాయి, సంవత్సరానికి 36 ఏళ్ళు వస్తాయి. మీ ఇంట్లో మగపిల్లాడు ఉన్నాడు నిరుద్యోగి, వాడికి 3 ఏళ్ళు వస్తాయి, సంవత్సరానికి 36 ఏళ్ళు వస్తాయి. తర్వాత మీకు 50 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది, మీకు పెన్షన్ కాడికి 4 ఏళ్ళ కాడికి 48 ఏళ్ళు వస్తాయి. ఇట్లా అలివి కానీ హామీలు అబద్ధాలు చెప్పి మీకు టోటల్గా ఇంత డబ్బులు మీ ఇంటికి వస్తాయి సంవత్సరానికి ఇంతని ఈ వార్డు కార్యకర్తలు సంతకాలు పెట్టారు. మీకు అవన్నీ మీ ఇళ్లలో ఉండొచ్చు, లేదంటే నెట్లో డౌన్లోడ్ చేస్తే వస్తాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీల ప్రకారంగా మనకు ఎంత డబ్బు రావాలి, మన ఇంట్లో ఏ పథకాలకు అర్హులైన మనుషులు ఉన్నారు, మనకి ఎంత ఇచ్చారు, ఆ లెక్క చూసుకుంటే మనం ఎంత మోసపోయామో ఆ తెలుగుదేశం నాయకులు వచ్చినప్పుడు మిమ్మల్ని అడగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మాకు గుర్తు చేయమని ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది.
దీంతో పాటు మిమ్మల్ని అందరినీ నేను కలవాలని. ఇక మన లాయర్ అన్నాడు అన్ని కేసులు పెడుతున్నారని. వీ డోంట్ కేర్, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా మనం కేర్ చేయాల్సిన పిల్ల. మీరు ప్రశ్నించండి, అయితే భాష సక్రంగా వాడండి. మనం ఎవరిని తిట్టే అధికారం మనకు లేదు. ఏది బాగలేకపోయినా, ఏది కబ్జా అయినా, ఏ రోడ్డు బాగలేకపోయినా, ఎక్కడ వాళ్ళ దురాక్రమణ చేస్తున్నా మీరు ప్రశ్నిస్తూ వాట్సాప్లో పెట్టండి. మేమందరం గ్రూపుల్లో పెట్టి హైలైట్ చేస్తాం. మీ జోలికి కొన్ని వస్తే అది మా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తప్పులు మనం అడిగేవాళ్ళు లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తూ పోతారు. నిన్న మార్కెట్లో కూరగాయల మార్కెట్ చూశారు కదా, రేపు మా వాళ్ళు వెళ్తారు. కూరగాయల మార్కెట్లో ఎవడో కూడా వాళ్ళ కార్యకర్త బొంకు పెట్టుకుంటారని అడిగాడంట. బొంకు పెట్టుకుంటాడు కావాలి, మరి వాళ్ళు చెప్పారో పర్మిషన్ ఇచ్చారో ఇంకా తెలియలా. ఒక పెద్ద స్ట్రక్చర్ వేశారు. పాత కూరగాయల మార్కెట్ అంటే ఎంత ఖరీదైన స్థలం అది, 100 కోట్ల రూపాయలు ఉంటుంది కదా ఇవాళ, అదే లేదా ఒక 50 కోట్లు ఉంటుంది. దాన్ని ఈజీగా ఒక పెద్ద స్ట్రక్చర్ వేసి ఒక రెస్టారెంట్ పెట్టుకొని బాడికిచ్చుకోవాలని అంటే అది ఇస్తారు. మనం సైలెంట్గా ఉంటాం. తర్వాత ఏమైనా తీయాలంటే కోర్టుకు వెళ్తారు, పేర్చి పడుతుంది. అంటే కదా అట్లా అనుభవించేస్తారు. ప్రభుత్వం ఇంత విలువైన స్థలాన్ని వాళ్ళు ఎట్లా అనుభవించాలనుకుంటున్నారు ఇంత అర్థగోలుగా? మనం ప్రశ్నించాలి. మీ కళ్ళకి మీకు తెలిసిన ఏ తప్పు జరిగినా మీరు ప్రశ్నించండి, మీకు మేమండ. అయితే చెప్పేది ఏంటంటే ఎవరిని వ్యక్తిగతంగా మనకు నోరు జారే అధికారం మనకు ఉండదు. ఇంకొకరిని అవమానిస్తే, మనల్ని వాళ్ళు అవమానిస్తే మనం ఎంత బాధపడతామో మనం కూడా అట్లా ఇతరులు అవమానించొద్దు. కానీ ప్రశ్నించడం మాత్రం మన హక్కు అని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా నాకు గతంలో కర్ణంబలరావు గారు చెప్పేవాడు ఒకసారి, ఇక్కడ ప్రభాని ఆయన తోటోళ్ళు వాళ్ళ సిస్టర్సు మీకు గుర్తున్నారంటమ్మా, విజయలక్ష్మి వాళ్ళు అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళంట. చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళంట. నేను ఇక్కడికి వస్తానని వాళ్ళ వాళ్ళని అడిగా, ఎవరన్నా 10 మంది ఆడవాళ్ళని మంచి శివంగులను తయారు చేయమని. మీరందరూ గట్టిగా ఉండాలి. వరమ్మ, అరుణమ్మ, అన్నపూర్ణమ్మ, మీరు ఎవరైనా 10 మంది గట్టి ధైర్యంగా ఆడవాళ్ళని కూడా తయారు చేయండి. మనం మహిళా టీంని పెద్ద చేసుకుందాం. మీ అందరికి మేము అండగా ఉంటాం. యువకులు మీరే ఎలక్షన్లు చేసేదాకా రావాలి. ఎందుకంటే వీళ్ళకి ఊరికన్నా మందు బాటిల్ దొరికితే మళ్ళీ ఇటుపోతారు తెలియదు. మగపిల్లలు మీరనుకో వదిలిపెట్టుకొని కూర్చుంటారు. 10 మంది ఆడవాళ్ళని గట్టిగా తయారు చేయండి. మీ అందరినీ కూడా ఏదో ఒకటి మన పార్టీ అధికారంలోకి వస్తే నేను బాధ్యత తీసుకుంటాను. పార్టీని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎవరు ఎంత పనిచేస్తే అంత మాకు గుర్తుంటారని, మేమంతా మీకు లైబుల్ అవుతాం, అంటే మీకు బాధ్యులు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు పోయినసారి జగనన్న నేను అందరికీ అంటే ఎన్నికల వరకే నేను రాజకీయాలు మనకి ఇంత మ్యాండేట్ ఇచ్చి 150 సీట్లు ఇచ్చినాక ఈ పార్టీ ఆ పార్టీని ఆరాధీయకూడదు. వాలంటీర్ని పెట్టి ప్రతి వ్యక్తి మన మనిషి అనుకొని వాలంటీర్ని పంపించి ఎవరికి అర్హత ఉంటుంది మన పార్టీతో ప్రమేయం లేకుండా, పార్టీ నాయకులు నడకుండా సేవలాగా భావించాడు ఆయన. అధికారం అంటే పెత్తనం అనుకోలే, సేవలాగా భావించి వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి అడిగి మీ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారా, ఎవరికైనా జ్వరం వచ్చిందా, ఏదైనా అనారోగ్యమా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలా, బర్త్ సర్టిఫికేట్ కావాలా, పెన్షన్ వచ్చిందా, లేకపోతే రేషన్ వచ్చిందా, ప్రతి సర్వీసు మీ ఇంటికి చేయండి. అదే డెత్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి ఇప్పుడు ఆ వాలంటీర్ లేకపోతే మనం పోయి లంచం ఇవ్వాలి లేదా? ఇప్పుడన్నా సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి, మనం పోయి చొక్కా పట్టుకొని అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానివల్ల. అంతమంది మున్సిపాలిటీకి పోతే కార్పొరేటర్ని పట్టుకోవాలా, వాడికి ఒక 5 లంచం ఇవ్వాలా, వాడి చుట్టూ 6 రోజులు తిరగాల. ఇట్లాంటి కనీస సేవలు చేయడానికి కూడా మనుషులు లేకుండా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తూ అంత అద్భుతం అని చూపిస్తూ తనకు నోచిన పేపర్లో తనని మద్దతు ఇచ్చే పేపర్లతో గొప్పగా ఏవో చూపిస్తూ ఒక కంప్యూటర్ దగ్గర చూపిస్తూ ఆయన కూర్చొని ఆయన పెద్ద దార్శనికుడు, ఆయనే కంప్యూటర్ కనిపెట్టాడు. ఇట్లాంటి పిచ్చి ఫోటోలన్నీ వేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ పాలన అంటే తెలీదు, ఒట్టి బోగస్. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే గోడ మీద క్యాలెండర్ రాసుకొని ఏ తేదీ ఏ పథకం వేయాలని క్యాలెండర్ రాసుకొని బటన్ నొక్కి కరెక్ట్గా ఆ టయానికి డబ్బులు కొడుతుంటే ముసలితో నొక్కొద్దు బటన్ అన్నాడు. మరి ఈరోజు ఈ ముసలాయన నొక్కలేకపోతున్నాడు ఆ బటన్లు, అంతకంటే ఎక్కువ నొక్కుతానన్నాడు కదా.
మరి ఈ ముసలాయనకి ఏం రావట్లేదే, ఆడ ఖజానా లేక. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎంత అనుభవం ఉందో అర్థమైంది కదా. ఊరికి అబద్ధాలు చెప్పుకుంటూ నాకు 40 ఏళ్ళు ఉంది, 4వ ముఖ్యమంత్రి అంటే కాకి కూడా కలకాలం ఉంటుందని రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. కాకి కూడా కలకాలం ఉంటుందని మనం కొన్ని మాటలు అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నిజం, కూటమి చంద్రబాబు నాయుడు పాలన అనేది ఒక అబద్ధం. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనడు చెప్పాడు సుబ్బారావు, మనం అక్కడ 400 కోట్లు పెట్టి రిషికొండలో గొప్ప గెస్ట్ హౌస్ కడితే, అంటే గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉండాలా అని చెప్పి కడితే, ఇంత ఖరీదు ఫ్యాను, ఇంత ఖరీదు డోరు, ఇంత ఖరీదు మంచం, 400 కోట్ల అంటే అది 100 ఏళ్ళు ఉంటుంది. అది నువ్వు అదే యోగా డే అంట, యోగా డే అని చెప్పి మ్యాట్లు కొనడానికి 300 కోట్లు కాజేసావే. ఎవరు యోగా చేసింది? ఇప్పుడు మా వీళ్ళ అమ్మోళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు యోగా చేశారంట. ఎవరు పోయి యోగా చేశారు వాళ్ళకి అదేదో తెలియదు. ఇట్లా ఓటర్ లిస్ట్ చూసి ప్రతి ఒక్కరి పేరు కొట్టి మనందరి పేరు మీద ఒక 300-400 డ్రా చేశారు. మనందరికి వచ్చిన ఇప్పుడు నిన్ను 400 రూపాయలు నీ పేరు మీద దోచుకున్నట్లు లెక్క. ఇది మోసం కదా. ఇది అందుకే చంద్రబాబు పాలన అనేది ఒక మోసం, జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఒక నిజం. సరే, మనం ఇవన్నీ అందరికీ చెప్పాలని ఆ క్యూఆర్ కోడ్ చూపించి మన వాళ్ళు మీకు లింక్ చూపిస్తారు. అది ఓపెన్ చేస్తే ఏ కుటుంబానికి వాళ్ళు చెప్పిన హామీ ప్రకారంగా ఎంత డబ్బు రావాలి, ఎంత వచ్చింది, మిగతాది మనకు అబద్ధం చెప్పి మోసం చేసినట్టే కదా. మీరు అవి నిలదీయాలని మీకు గుర్తు చేస్తూ, జగనన్న పాలన జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు జగన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ఇక్కడ కూడా చెప్తున్నా. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకులు తప్పు చేస్తే ప్రజల్లో తిరగబడతారంటానికి ఈరోజు ఒంగోలులో పార్టీ ఉన్న ఊపు నేను అర్థం చేసుకుంటూ ఉన్నా. ఏ ఒక్క కార్యకర్త చెదరలా. ఈ డివిజన్లో పోటీ చేసిన కార్పొరేటర్ల వాళ్ళ అవకాశం కొద్ది అవసరం కోసం వెళ్ళినా ఎక్కడ ఏ కార్యకర్త కూడా మేము పార్టీ మారేమనే మాట అనట్లా. పార్టీ కాస్త బలపడిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా అండెమోక్రటిక్గా అంటే అప్రజాస్వామికంగా మోసపూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఇంకాస్త ఎక్కువ చైతన్యంగా ఉంటారు, న్యాయాన్ని నిలబెడతారని ఆశిస్తూ నిలబడుతున్నారని తెలియజేస్తూ మీ అందరిని కలిసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.